హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం శివుని మెడలో కంఠహారంగా ఉన్నటువంటి వాసుకి నాగరాజు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కశ్యప ప్రజాపతి భార్యలలో ఒకరు కద్రువ. కద్రువ 1000 మంది సర్పాలను సంతానంగా పొందింది. అందులో మొదట జన్మించిన మహాపురుషుడు శేషనాగు. ఇతడు 1000 పడగలు కలిగిన అతి బలమైన మహాసర్పం. ఈయన శ్రీ మహావిష్ణువుకై తపస్సు చేసి ఆయన కృపకు పాత్రుడై శేషతల్పంగా మారి దేవ దానవ మానవులచే కీర్తించబడుతూ నిరంతరం శ్రీహరిని సేవించే గొప్ప భక్తుడు. ఈయన తమ్ముడే వాసుకి. కద్రువ సంతానంలో రెండవ వాడైన వాసుకి మహా గొప్ప సర్పరాజం. ఇతడు ఆదిశేషువు విష్ణు సాన్నిధ్యం పొందిన తర్వాత నాగులందరికీ రాజుగా బాధ్యత వహించి నాగుల శ్రేయస్సుకై పాతాళలోకానికి వెళ్ళి అక్కడ నాగలోక స్థాపన చేసి ధర్మబద్ధ పాలన సాగించాడు. ఇతడు కామరూపుడైన గొప్ప శివభక్తిపరాయణుడు. అచంచల దీక్షతో నిరంతరం శివారాధనలో నిమగ్నమై ఉంటాడు. ఒకానొకప్పుడు సర్వజగత్రక్షకుడైన పరమశివుడు త్రిపురాసుర సంహార సమయంలో హిమవంతుడు ధనస్సు కాగా వాసుకుని అల్లెత్రాడుగా ధరించి ధనుర్బాణాలతో రాక్షస సంహారం గావిస్తాడు. తదుపిమ్మట దేవతల శ్రేయస్సుకై శ్రీ మహావిష్ణువు సంకల్పించిన క్షీరసాగర మదనంలో వాసుకి మందర పర్వతానికి కవ్వపు త్రాడు కాగా తన శరీరానికి ఎన్ని గాయాలైనా భరించి అమృతం ఉత్పత్తి చేయటంలో సహకరించి పరోపకారం ఆశించని పరమ భాగవతోత్తముడు వాసుకి నాగరాజు. తన లోకంలో ఉండే నాగకన్యల వివాహాలు గొప్ప ఋషులతో జరిపించి నాగజాతి కీర్తిని వైభవాన్ని ముల్లోకాలకు వ్యాపింపజేస్తాడు. తన తల్లి కద్రువ కోపంతో నాగజాతిని నశించమని శపించినను భీతి చెందక శివనామస్మరణ సర్వమృత్యుభయహరం అని నమ్మి నిరంతరం శివనామస్మరణే పరమావధిగా నాగజాతికి మార్గం చూపాడు. ఇతడు సర్వధర్మాలు తెలిసిన గొప్ప కారణజన్ముడు, దైవాంశ సంభూతుడు. వాసుకి భక్తికి ధర్మనిష్టకి పరమశివుడు సాక్షాత్కరించి నీ అభీష్టం కోరుకో అనగా పరమానందభరితుడైన వాసుకి తండ్రి శాపగ్రస్తులైన భవిష్యత్తులో ప్రాణాపాయం ఏర్పడ్డ అమాయకులైన ఈ నాగజాతిని రక్షించు, నీ పవిత్ర పాదముల వద్ద నాకు స్థానం కల్పించు అంటూ పరంధాముని పాదములపై బడి వేడుకున్నాడు. అంతట కరుణామయుడు శంకరుడు ఈ భూమి ఆకాశాలు ఉన్నంత వరకు నాగజాతి గొప్ప దేవతలుగా సంతాన సౌభాగ్య ఆరోగ్య ప్రదాతలుగా కీర్తి పొందుతారు అంటూ వరమిచ్చి పరమేశ్వరుడు తన పాదముల వద్ద ఉన్న వాసుకిని తన చేతులతో తన యొక్క కంఠమందు నాగాభరణంగా ధరిస్తాడు భక్తవశంకరుడు. ఓకే ఫ్రెండ్స్, మరికొన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. సెలవు.